ధ్వజమెత్తడం మనం ఈరోజు చూస్తాం. వాళ్ళ భాష కూడా చాలా తీవ్రంగా ఉంది. నిన్న కూడా ఆమె ఫేక్ వీడియోల గురించి మాట్లాడారు కదా. భువనేశ్వరి గారి విదేశీ లండన్ పర్యటనకు సంబంధించి కూడా కొన్ని వీడియోలు ఫేక్ చేశారని ఇవన్నీ నడుస్తున్నాయి. అట్లాగే అక్కడ ఒక మహిళ ఏదో స్పృహ తప్పి పడిపోతే మద్యపానం మత్తులో ఆమె మీద అత్యాచారం జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని. సో ఈ అనేక కోణాల నుంచి వైసీపీ వాళ్ళ తరఫున సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు అని చాలా తీవ్ర స్థాయిలో ఆమె అనిత ధ్వజమెత్తడం కాకుండా వీటిని మేము సహించాము, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము, మీరందరూ మూల్యం చెల్లించాల్సి వస్తుంది దీనికన్నా లెవెల్లో ఆమె చాలా గట్టిగా మాట్లాడారు. రాజకీయంగా గట్టి సమాధానం చెప్పాలి అన్నదే అనిత మాట్లాడిన మాటల యొక్క సారాంశంగా కనిపిస్తుంది. పైగా ఇవన్నీ లోకేష్ ఆదేశాల మేరకు జరుగుతుందని, అంటే మామూలుగా ఇన్ ది నేమ్ ఆఫ్ చంద్రబాబు దగ్గర నుంచి ఇన్ ది నేమ్ ఆఫ్ లోకేష్ అన్నట్టుగా ఈ మంత్రులందరూ కూడా చెప్పడం సహజంగా వాళ్ళ కీలక నాయకుడు కాబట్టి ఆమె ఆ విషయం కూడా చెప్పి లోకేష్ వీటిని ఏమి ఇంకోటి లోకేష్ విద్యామంత్రి కూడా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇందాక జగన్మోహన్ రెడ్డి విద్యార్థి విభాగంతో కూర్చోవటం, వీళ్ళు కూడా విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకుడి మీదే ఈ ఆరోపణ ఇవన్నీ రావటం చివరకు అంటే అనిత జగన్ వైసీపీ టీడీపీ పక్కన పెట్టండి, మన వ్యవస్థ ఇక్కడికి వచ్చింది అనేది కూడా స్కూల్ పిల్లల్లో నో డ్రగ్స్ బ్రో అనే స్లోగన్ తీసుకోవాలని. వర్మ స్కూల్ పిల్లలకు నో డ్రగ్స్ బ్రో అనేది అసలు వాళ్ళకు డ్రగ్స్ అనేది ఒక స్లోగన్ లాగా ఒక దీనిలాగా చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఎంత దిగజారిన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి వచ్చిందని మటుకు అనిపిస్తుంది. నిజంగా అదే వాళ్ళ ఉద్దేశం అయితే మటుకు కొంచెం నిపుణులతో చర్చించి ఇంకో విధంగా కూడా ఏదైనా పెట్టడం చాలా అవసరం. లేదు చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. ఒకప్పుడు ఎయిడ్స్ వచ్చినప్పుడు కూడా ఎయిడ్స్ గురించి కింద వరకు ప్రచారం చేయాలి అంటే అక్కడి వరకు చెప్పాలా వద్దా చాలా మీమాంసలు జరిగేవి. తప్పకుండా మనము జంట నగరాల్లో అప్పుడు చూసాం, పోలీసులు అధికారికంగానే ఇన్ని స్కూళ్ళల్లో మేము పట్టుకున్నాము అని కూడా వాళ్ళు ప్రకటించారు. అనేక పోర్నోగ్రఫీకి సంబంధించి కానీ లేకపోతే పిల్లలను చేయకూడదని ఇట్లాంటివన్నీ. కాబట్టి ఇవి ఎక్కడికి పోతాయి, ఏ పద్ధతిలో జరుగుతాయి. నేను ఇంకొక మాట కూడా చెప్పేది ఏంటంటే డ్రగ్స్ అయినా పోర్నో అయినా అత్యాచారాలైనా లేకపోతే అసాంఘిక శక్తులైనా అందరూ కలిసి అరికట్టాలని నేను చెప్తాను. ఈ సమస్యను కూడా పసిపిల్లలు లేకపోతే స్కూళ్ళు వీటికి సంబంధించిన సమస్య కూడా రాజకీయంగా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనుకోండి ఒకరినొకరు, కానీ ఇలాంటి విషయాలైనా అఖిలపక్ష సమావేశం వేసి అందరం కలిసి చేయాలి. విద్యార్థి సంఘాలను కలుపుకోండి, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకోండి, అలాగే పౌర సమాజాన్ని, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళను, పేరెంట్స్ను కలుపుకొని ఒక విశాలమైన అంశంగా చేయండి. మద్యపానము ఉదాహరణకు అఖిలపక్ష సారా వ్యతిరేక ఉద్యమం మహిళలు చేస్తేనే కదా రామారావు 94లో అసలు తన పార్టీ పతాక కూడా పక్కన పెట్టి సారా వ్యతిరేక పతాక నా పతాకని ఆయన వెళ్ళారు. సో అంతా ఆ విశాల ప్రాతిపదిక మీద జరగాల్సినటువంటి అంశాన్ని పాలిటిక్స్తో ఎవరైనా కానీ ముడిపెట్టి వాళ్ళే కారణం మేమే కారణం అది మీరు చూసుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా షిప్పుల్లో డ్రగ్స్ పట్టుబడినప్పుడు వీళ్ళు కారణమని వాళ్ళు కారణమని రకరకాల పేర్లు వచ్చాయి. చివరికి ఏది తీరం చేరలేదు, ఏది తీరం చేరింది లేదు. ఆయన ఎవరు అరెస్ట్ చేసిన ఆయన ఏమే ఎదుర్కొంటాడు ఏంటి ఆయనకు సంబంధించి. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళని వీళ్ళు సస్పెండ్ చేశారు, ఆ పార్టీ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేశారు. కాబట్టి నేను అంటాను డ్రగ్స్ మీద ఉద్యమం చేయాలి. యువజన సంఘాలను, విద్యార్థి సంఘాలను, అలాగే ఉపాధ్యాయ సంఘాలను, తల్లిదండ్రులను, రాజకీయ పక్ష మహిళా సంఘాలను కలుపుకొని విశాల ప్రాతిపదికన చేయండి తప్ప ఇది ఒక రాజకీయ యుద్ధంలాగా మటుకు మార్చకండి. రాజకీయ యుద్ధం చేయండి, అది వేరే విషయం. యా సరే, ఎమ్మెల్యేలకు టీడీపీ వార్నింగ్, ధిక్కరిస్తే కత్తిరింపులే. నిజంగా ఇది కూడా నిన్న కొలికపూడి ఈ అంశాలన్నీ వచ్చినప్పుడు ఈ హెచ్చరికలు ఇద్దరి నుంచి వస్తున్నాయి. నిన్న నేను ఏదైతే చెప్పానో నిజానికి టీడీపీ వాళ్ళకి కొంచెం కష్టం కలిగించాలి. అంటే లోకేష్ దగ్గరికి అందరూ వస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు. నాకు పల్లా శ్రీనివాస్ వాళ్ళ అధ్యక్షుడు అడిగారు, లోకేష్ కూడా మీరు సరిగ్గా చేస్తే అందరు నా దగ్గరికి ఎందుకు వస్తారు అనే పద్ధతిలో ఆయన చాలా తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు మీ నియోజకవర్గాల్లో దర్బార్ నిర్వహిస్తున్నారా, ఈ సమస్యలన్నీ మీరు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే కుదరదు అన్న పద్ధతిలో ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారని. అలాగే పల్లా కూడా ఈరోజు మీడియాలో కూడా వచ్చింది, ఆయన తీవ్రమైన హెచ్చరిక చేశారు. మీరు అందరూ వెంటనే సమిష్టిగా పనిచేయడము, స్థానిక కమిటీలను పునరుద్ధరించడము, ఇవి అంటే జగన్ది ఇందాక నేను చెప్పాను వైసీపీది ప్రతిపక్షంలో, ఇక్కడ అధికార పక్షం కూడా
చాలా గట్టిగా చర్యలు తీసుకోకపోతే మటుకు ఇవి అంతఃకలహాలు లేకపోతే వ్యక్తిగత వ్యాపారాలు వీటిలో మునిగిపోయి ప్రజలకు ఏమన్నా దూరం అవుతున్నాము, మనం చేసేవి కూడా ప్రజలకు చేరడం లేదు, అందరూ నాయకుల చుట్టూ తిరుగుకుంటూ పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారు, స్వలాభం చూసుకుంటున్నారన్న ఒక ఆగ్రహం అయితే ఆ పార్టీలో ముఖ్యంగా టీడీపీలో నుంచి ఇది చాలా ఎక్కువగా వస్తున్నట్టుగా ఉంది. లోకేష్ కూడా చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి, గతసారి మంత్రివర్గ సమావేశానికి ముందు కూడా లోకేష్ ప్రత్యేకించి మంత్రులతో సమావేశమయ్యారు. 7 శాసనసభ్యుల పేర్లు చెప్పి మరి వీళ్ళు ఏం సరిగ్గా లేరు, వీళ్ళు చేసేది చాలా తప్పు, ఆ పేర్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అనవసరం మనకు అని ఆయన 7 సభ్యుల పేర్లు కూడా చెప్పారని మనం విన్నాం. చంద్రబాబు సరే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడంతా ఆయన తలంటు పోయటం, వాళ్ళకి కాస్త అక్షింతలు వేయడం, మీరు ఏం పని చేస్తున్నారు, మనం సరిగ్గా చేయడం లేదు, ఇలా అయితే అసలు మళ్ళీ ఒక పునర్వ్యవస్థీకరణ అంటే 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ లాంటిది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు బహుశా తిరువురు విజయవాడ తగాదా అది దీనికి ఒక క్లైమాక్స్ అనుకుంటే పార్టీలో మొత్తానికి ఒక ప్రక్షాళన దిశగా కొంతమంది మీద చర్య తీసుకోకపోతే మటుకు ఇది బాగవదు అన్న ఒక అసంతృప్తి చాలా తీవ్రంగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఏదైతే లోకేష్ దర్బారు జోరుందో అదే మిగిలిన వాళ్ళకు ఒక హెచ్చరికకు సంకేతంలాగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇతర సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్తుంది అంత నిజం కాదేమో అని అనుకుంటే ఆ సమస్య లేకుండా నేరుగా అధ్యక్షుల వారే బహిరంగంగానే ఏదో రూపంలో హెచ్చరిక చేశారు. కాబట్టి టీడీపీ కూడా ఒక తీవ్రమైన ఒత్తిడిలో, టీడీపీ శాసనసభ్యులు కూడా ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న జగన్ యాత్ర ఆయన ఏం చేశారనేది ఎట్లా అయినా రైతాంగం సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటిని మీరే ఛాంపియన్ చేస్తే వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఇందాక కూడా వాళ్ళు చెప్తున్నారు, కౌలు రైతులు వాస్తవ సాగుదారని వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళకి సహాయం రాదు. అక్కడ భూమి తీసుకొని డబ్బులు కట్టి అవన్నీ చేసేవాడు వాడు వింటాడు, వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి రైతాంగ అంశాలైనా విద్యార్థుల అంశాలైనా వాటి తరఫున మాట్లాడకుండా ఎంతసేపు పెత్తనం ఎవరిది. ఇంకోటేమో చాలా చోట్ల జనసేన వర్సెస్ టీడీపీ అన్న దాంట్లో కూడా పూర్తిగా టీడీపీ వాళ్ళు పెరిగేసరికి జనసేనలో ఇది ఒక అసంతృప్తి, ఇది ఐక్యత కూడా కూటమి ఐక్యతకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. అందుకనే బహుశా లోకేష్ కావచ్చు, పల్లా కావచ్చు, బహుశా వీళ్ళ వెనుక చంద్రబాబు ఆశీస్సులు ఎట్లాగో ఉంటాయి కదా. కాబట్టి ఏం జరుగుతుంది అనేది అయితే మనం వీ హ్యావ్ టు వాచ్ అవుట్. కానీ చాలా సీరియస్ నిజంగా అంత అత్యధికంగా 94% స్ట్రైక్ రేట్తో తిరుగులేని ఆధిక్యతతో కేంద్రంలో కూడా తమ ప్రభుత్వంతో వచ్చిన వాళ్ళు అంతర్గత పరిస్థితి సరిగ్గా లేకపోవటం అన్నది మటుకు ఈ సమృద్ధిగా అబండెన్స్ ఇస్ ది ప్రాబ్లం అన్నట్టుగా అన్ని సమృద్ధిగా ఉండడమే ఇక్కడ సవాల్గా మారుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఎవరు నాయకుడు అన్నది కూడా 3 పార్టీల మధ్యలో అది కూడా ఒక సమస్య కావచ్చు. సార్ లెఫ్ట్కు గుడ్ న్యూస్, ఒకేసారి